హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హంట్ ఛానల్. నీట్ యూజీ 2026 తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఒకసారి దీన్ని క్లియర్గా చూద్దాం, మీకు మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది. సో ఎంబీబీఎస్కి అండ్ బీడీఎస్కి, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి ఇది ఒకటే నోటిఫికేషన్. మళ్ళీ మీకు రెండింటికి కలిపి మీరు ఇప్పుడే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, నోటిఫికేషన్ ఫర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా, గవర్నమెంట్, అన్ఎయిడెడ్, ప్రైవేట్ అండ్ నాన్ మైనారిటీ అన్ని ఫ్రీ సీట్స్కి అయితే ఇది అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఇచ్చారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని మార్క్స్ ఉన్నవారని. డేట్ అండ్ టైం అయితే ఇంపార్టెంట్. వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. గైడెన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్ని హెల్ప్స్ అయితే ఉంటాయి. సో 6 AM రేపటి నుంచి 6 PM 12వ తారీఖు వరకు అయితే టైం ఇచ్చారు. 1 వీక్గా కనిపిస్తుంది కానీ టోటల్గా 8 days వస్తుంది. సో ఈలోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు లోకల్ 4 consecutive years పీరియడ్ 9 to 12. ఓకే, లోకల్ ఏరియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లైక్ consecutive years ఎండింగ్ విత్ అకాడమిక్ ఇయర్ ఇన్ విచ్ అపియర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే మీ ఇంటర్మీడియట్ అయిపోయేసరికి ఈ 4 years అయితే మీరు తెలంగాణలో చదివిన వారైతే ఇక్కడ లోకల్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇది లోకల్ ఏరియా స్టేట్ అంక్ అందరికీ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో చిల్డ్రన్స్ అండ్ ఎంప్లాయీస్. సో ఈ 9 to 12 పీరియడ్కి వాళ్ళు ఈ అంటే గవర్నమెంట్ వర్క్ మీద బయట పనిచేసే వాళ్ళకు కూడా కన్సిడరేషన్ అయితే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. ప్రొవైడెడ్ క్యాండిడేట్ హూ స్టడీడ్ అవుట్ సైడ్ తెలంగాణ ఫర్ ఏ పీరియడ్ డ్యూరింగ్ ద 4 consecutive years ఎండింగ్ విత్ ద అకాడమిక్ ఇయర్ విచ్ అపియర్డ్ ఆర్ మే అపియర్డ్ ఇన్ ద రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిడర్ యాజ్ ద ఫాల్ అండర్ ఈ కేటగిరీస్ కింద ఉన్న వాళ్ళు. సో చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ తెలంగాణ, చిల్డ్రన్ ఆఫ్ IAS, IPS, చిల్డ్రన్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పర్సనల్ సర్వీస్, ఎక్స్ సర్వీస్ మెన్ ఫోర్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ సర్వీస్ హ్యావ్ డిక్లేర్డ్ దేర్ హోమ్ టౌన్. వాళ్ళంటే సర్వీస్లో జాయిన్ అయినప్పుడు హోమ్ టౌన్ తెలంగాణలో పెట్టి ఉన్నట్లయితే వాళ్ళకి ఇక్కడ లోకల్ వచ్చే అవకాశం అయితే ఉంది. చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేట్ ఏజెన్సీ ఇన్స్ట్రుమెంటాలిటీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఏదైనా గవర్నమెంట్ డ్యూటీ వలన వెళ్ళిన వారు. సబ్జెక్ట్ టు క్యాండిడేట్ సబ్మిటింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద కంపిటెంట్ అథారిటీ ఫర్ ద క్యాండిడేట్స్ ఫాదర్ సర్వీస్ అవుట్ సైడ్ ద స్టేట్. సో వాళ్ళ ఎక్కడైతే చేస్తారో ఆ టైంకి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు ఉంటుంది. సో 9 to 12 చదివిన వాళ్ళకైతే ఇంకా నో ప్రాబ్లం అనుకోండి, తెలంగాణలోకి వచ్చేస్తారు. ఇంకా ఈ స్పెషల్ కేసెస్ అండ్ ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎప్పట్లానే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు 50% ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్. సో ఇదంతా ఇంకా మీకు తెలిసిందే, ఏం చేంజ్ అయితే లేదు. ఈ డేట్ కూడా సేమ్ 17 years యాజ్ ఇట్ ఈజ్ ఆ డేట్ అయితే ఉంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్, సో రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే OCBCలకి 4,000, SC STలకి 3,200. ఓకే, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్స్ట్రా. రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ విల్ నాట్ బి రిఫండెడ్, ఇది అయితే రిఫండ్ అవ్వదు. In case of payment resulting subsequent successful payment, double payment, candidates submit their representation for refund. సో ఒకవేళ మీకు పేమెంట్లో ఏమైనా మిస్టేక్స్ అయినట్లయితే రిఫండ్ కోసం వీళ్ళకి చేయొచ్చు. సింపుల్, మీరు 5th to 12th రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 9 to 12 అయినట్లయితే ఇక్కడ చదివినట్లయితే తెలంగాణ. అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ డ్యూటీ మీద బయట ఆ పీరియడ్లో చదివిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. డాక్యుమెంట్స్ క్లియర్గా చూడండి. ఇక్కడ నీట్ స్కోర్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఆర్ 10th మెమో ఏదో ఒకటి, బర్త్ సర్టిఫికేట్ ఆర్ 10th మెమో ఏదో ఒకటి పెట్టవచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మెమో, 9, 10 స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ 11, 12 స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్స్ అంటారు దాన్నే. అండ్ టీసీ మ్యాండేటరీ అన్ని 500 KB, అన్ని 500 KB. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ issued through the online mode by the Mandal Revenue Officer only. BCA, BCD, OBC అయితే పనిచేయదు. సర్టిఫికేట్ అప్లోడెడ్. OBC సర్టిఫికేట్, OBC అంటే ఆల్ ఇండియాలో పెడతాం, ఇక్కడ ఎక్కడ పెట్టే ప్రయత్నం అయితే చేయొద్దు మీరు. లేటెస్ట్ పెట్టండి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ, లేటెస్ట్ సర్టిఫికేట్. SC కూడా గ్రూప్స్ ఉండాలి, SC 1, 2, 3 అని. SC అయితే సర్టిఫికేట్, గ్రూప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. సో ఫర్ సబ్ గ్రూప్స్ అదైతే మస్ట్ అనమాట. అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వితౌట్ మెన్షనింగ్ SC సబ్ గ్రూప్, అది పెట్టకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. మైనారిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ అసెట్స్, ఓకే, ఇన్కమ్ అండ్ EWS సర్టిఫికేట్ అయితే మీరు April 1 తర్వాత, April 1 రోజు ఆర్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితే
మీకు అవసరం ఉంటుంది. ఓకేనా? సో, ఇదైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ సంబంధించి. క్యాండిడేట్స్ నాట్ కవర్డ్ అండర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ కింద కవర్ కాని వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ పెట్టాలి మీరు. అండ్ లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ 2,00,000 బిలో ఉన్నట్లయితే ఇన్‌కమ్, 2,00,000 అబోవ్ మీరు అక్కడ చూస్ చేసుకుంటే ఇన్‌కమ్ అవసరం ఉండదు. అండ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఇది మాత్రం ఎన్‌సీసీ సర్టిఫికేట్ అయితే మీరు 1,500 కేబీ, క్యాప్ అయితే 1000 కేబీ, పోలీస్‌కి సంబంధించింది 500 కేబీఏ. సింగరేణి వాళ్ళకు ఉంది ఎస్సీసీఎల్ అని, రిమ్స్‌లో ఒక 7 సీట్లు ఉన్నాయి. వాళ్ళైతే వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, 500 కేబీ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద కంపిటెంట్ అథారిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ మదర్ సర్వీస్ అవుట్ సైడ్ ద స్టేట్ ఫర్ ద పీరియడ్ కరస్పాండ్ క్యాండిడేట్ ఏ ఇయర్లో చదువుకున్నారో ఆ ఇయర్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ వాళ్ళు పనిచేసే డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకొని పెట్టి లోకల్ క్లెయిమ్ చేయొచ్చు. ఆ సర్టిఫికేట్ హోమ్ టౌన్ తెలంగాణ అయి ఉండాలి. ఓకేనా? 9 to 12 వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నట్లయితే ఆ సర్టిఫికేట్ అది జీఓఎంఎస్ నెంబర్ దీని ప్రకారం. ఆంగ్లో ఇండియన్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్. Candidates who have studied educational institutions have to submit. Candidates who have not studied in any educational institutions have to submit residence certificate of the candidate for 4 years period immediately preceding. అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ తర్వాత ఎవరైతే ఇది కరెస్పాండెన్స్ అలా ఇలా చేసుంటారో ఆ ఎగ్జామ్ తర్వాత ఇమ్మీడియట్లీ 4 ఇయర్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ చదవని వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదవకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్. 9 to 12 ఇక్కడే చదివి ఉన్నారు అంటే మీకు అవసరం లేదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ టు సబ్మిట్ ద 4 years. హ్యావ్ నాట్ స్టడీ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ టు సబ్మిట్ ద క్యాండిడేట్ ఫర్ 4 years పీరియడ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. తర్వాత మీరు ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదవని వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. ఆధార్ కార్డు, క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెన్ సిగ్నేచర్, ఇవి 500 కేబీస్లో ఇవైతే అప్లోడ్ చేయాలి. సింపుల్. రేపు మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. TSMEDADM అనే వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది. దాంట్లో వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా నీట్గా ఉన్న సర్టిఫికేట్స్ మాత్రం పెట్టండి. ఓకే? ఈ వెబ్సైట్లో రేపటి నుంచి 6 AM నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదైతే మర్చిపోకండి.